సరిగ్గా 140 సంవత్సరాల క్రితము అమెరికా చికాగో నగరంలో కార్మికులు 8 గంటల పని దినాల కోసం, తమ సమస్యల పరిష్కారం కోసం పోరాటాలు చేస్తున్నటువంటి కార్మికుల మీద అమెరికా కసాయి ప్రభుత్వం కార్మికుల మీద కాల్పులు చేయడం జరిగినది. ఆ కాల్పుల్లో కార్మికులు చనిపోవడం జరిగినది. చనిపోతున్నటువంటి కార్మికులు తమ రక్తంలో తెల్లగుడ్డాని నుంచి ఏరులై పారుతున్నటువంటి రక్తంలో కార్మిక వర్గం జిందాబాద్, ఇంకిలాబ్ జిందాబాద్, ప్రపంచ కార్మికులారా ఏకం కండి, 8 గంటల పని దినాలు అమలు కావాలని ఏదైతే పోరాటం చేసినటువంటి ఫలితంగా ఇవాళ ప్రపంచవ్యాప్తంగా, ముఖ్యంగా దేశవ్యాప్తంగా 8 గంటల పని గంటలు అమల్లోకి వచ్చింది. కాబట్టి మేడేను PLTU బహుజన లెఫ్ట్ ట్రేడ్ యూనియన్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మే 1 నుండి 10వ తారీఖు వరకు అన్ని మండల, జిల్లా, గ్రామ కేంద్రాలల్లో సభలు, సమావేశాలు నిర్వహించాలని బహుజన కార్మిక వర్గ ఐక్య వారోత్సవాలుగా మే 1 నుండి 10వ తారీఖు వరకు నిర్వహించాలనేది ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా ఈరోజు సిద్దిపేట జిల్లా కేంద్రంలో PLTU ఆధ్వర్యంలో ఇక్కడ మేడే కార్యక్రమం జయప్రదం చేసుకోవడం జరిగినది. ఏదైతే ప్రపంచ కార్మిక వర్గము ఏ హక్కుల కోసమైతే పోరాటాలు చేశారో, మన భారతదేశంలో స్వతంత్రం పూర్వం కానీ స్వతంత్రం తర్వాత కానీ కార్మికులు సాధించుకున్నటువంటి హక్కులు క్రమక్రమంగా ఇవాళ కాలరాస్తున్నటువంటి పరిస్థితి ఇవాళ కనబడుతున్నది. కేంద్రంలో అధికారంలోకి వచ్చిన 3వసారి అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం 29 కార్మిక చట్టాలని రద్దు చేసి 4 కోడ్లుగా మార్చి ఇవాళ కార్మికులు సమ్మె చేసే హక్కు, పోరాడే హక్కు, మాట్లాడే హక్కు, తర్వాత కార్మికుల కనీస వేతనాల విషయంలో ప్రశ్నించేటువంటి హక్కు లేకుండా ఇవాళ ఏదైనా సమస్య వస్తే యజమానులతోటి ఇవాళ రాజీపడి పరిష్కారం చేసుకోవాలి తప్ప ఇవాళ పోరాటం చేయొద్దనే ఉద్దేశంతో ఇవాళ కార్మిక చట్టాల్లో మోడీ ప్రభుత్వం ఇవాళ మార్పు తీసుకురావడం జరుగుతున్నది. అంటే కార్మికుల యొక్క చట్టాలని, హక్కులన్నీ కూడా ఆదాని, అంబానీ, కార్పొరేట్ వ్యక్తులకు, శక్తులకు అప్పయ్యేటువంటి పరిస్థితి కనబడుతున్నది. కాబట్టి ఇవాళ PLTU తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ కష్టం చేసేటువంటి కార్మికులకు వాళ్ళ సమస్యలు పరిష్కారం కావాలంటే మేడే స్ఫూర్తితో ఎట్లయితే కార్మిక వర్గం ఐక్యమయ్యి పోరాటాలు చేసి వాళ్ళ సాధించుకున్నారో ఆ స్ఫూర్తిని వాళ్ళ పుణికిపుచ్చుకొని వాళ్ళ పోరాటానికి ముందుకు రావాలని మేము పిలుపునిస్తున్నాం. ముఖ్యంగా వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో బీడీ పరిశ్రమలో లక్షలాది మంది కార్మికుల వల్ల వాళ్ళ ఉపాధి లేకుండా, మరి చేసేటువంటి పనికి కనీస వేతనాలు లేకుండా, బటువాడాలు లేకుండా వాళ్ళ బీడీ పరిశ్రమలో కార్మిక వర్గం అంతా కూడా సమస్యల వలయాల్లో కుటుంబిట్లాడుతున్నారు. ఇందుకోసం అంటే ఇవాళ కేంద్రంలో తీసుకొచ్చినటువంటి బీడీ పరిశ్రమ మీద GST కానీ, కోటా చట్టం కానీ, బీడీ పరిశ్రమ మీద లేనిపోని ఆంక్షలు, అంటే బీరు బ్రాండ్ మీద లేనటువంటి ఆంక్షలు ఇవాళ బీడీ కట్టల మీద పెట్టడం మూలంగా నెలలో 26 రోజులు నడవలసినటువంటి బీడీ కంపెనీలు 3 రోజులు, 4 రోజులు, 10 రోజులు కంపెనీలు నడుస్తున్నాయి. వాళ్ళ కార్మికులు అనేక సమస్యల వలయాల్లో వాళ్ళ ఇబ్బందులకు ఎదుర్కొంటున్నారు. బీడీ పరిశ్రమ అటువంటి ఆంక్షలు ఎత్తివేయాలా. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో మరి 10 సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి BRS ప్రభుత్వము కార్మికులకు, బీడీ కార్మికులకు, ఏ రంగ కార్మికులకు కూడా కనీస వేతనాలని రివాజ్ చేయలేదు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తున్న ఏమన్నా పరిష్కారం అవుతుందని గంపడి ఆశతోటి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి తీసుకొచ్చారు. కానీ ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కూడా 2.5 సంవత్సరాలు దాటుతున్నా ఇచ్చిన వాగ్దానం ఏ ఒక్కటి కూడా కార్మిక వర్గానికి అమలు కాలేదు. ముఖ్యంగా బీడీ పరిశ్రమలో పనిచేసే కార్మికులందరికీ ఎలాంటి షరతులు లేకుండా ప్రతి ఒక్కరికి 4,016 రూపాయల జీవనభృతి ఇస్తా, 2014 ఫిబ్రవరి 28వ తారీఖు కటాఫ్ డేట్ తొలగిస్తా అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు ఈరోజు కూడా కటాఫ్ డేట్ తొలగించలేదు. ఎవరికి కూడా 4,016 రూపాయల జీవనభృతి ఇచ్చినటువంటి దాఖలు లేదు. ఈ 2.5 ఏళ్లలో కనీస వేతనాల జీవోని కూడా ఇవాళ రివాజ్ చేసినటువంటి
పాపాన లేదు. కాబట్టి ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కార్మికులకు ఇచ్చిన వాగ్దానం అమలు చేయాలా. కేంద్రంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం కూడా ఈ కార్మిక చట్టాల మార్పును దేశవ్యాప్తంగా ఉపసంహరించుకోవాలా. దేని వల్ల మేరే స్ఫూర్తితోటి కార్మిక వర్గం అంతా కూడా మరో తిరుగుబాటు చేయడానికి సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తూ ఈ కార్మిక వర్గాన్ని అందరికీ కూడా మేరే శుభాకాంక్షలు తెలియజేస్తూ జై భీమ్ లాల్ సలంతో ముగిస్తుంది. ఈరోజు సిద్దిపేట జిల్లా కేంద్రంలో మేడే వారోత్సవ సభను నిర్వహించుకుంటున్న సందర్భంగా మే 1 నుండి 10 వరకు అన్ని జిల్లాలో మేడే వారోత్సవాల సభలు నిర్వహించాలని మా రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈరోజు నిర్వహిస్తున్నటువంటి సిద్దిపేట జిల్లా కమిటీకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మరి కార్మిక వర్గం కూడా ఈరోజు ఏ పని దినాలు లేకుండా పోతా ఉన్నాయి. మరి కార్మిక చట్టాలు కూడా కార్మికులకు అందడం లేదు. కార్మికులకు వ్యతిరేకంగా చట్టాలు ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకురావడం వలన కార్మికులు దీన పరిస్థితిలో బ్రతుకుతా ఉన్నారు. మరి ఇటువంటి పరిస్థితుల్లో రోజుకు 1000 రూపాయలు చెల్లించినా కూడా మరి కార్మికులు బతకలేని పరిస్థితిలో ఉన్నారు. మరి నిత్యావసర వస్తువులు ఈ తరుణంలో పెరుగుతున్న పరిస్థితులలో చూస్తే మరి కార్మికులు ఏ విధంగా బతకాలనేది కూడా కార్మిక వర్గం యూనియన్ గా మా BLT యూనియన్ గా మేము తెలియజేస్తా ఉన్నాం. మరి కార్మికులందరూ కూడా ఏకమై పోరాట ఉద్యమంలో పాల్గొంటున్న సందర్భంలో కూడా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకొచ్చి మరి కార్మికులకు న్యాయం చేయడం లేదు. మరి కనీస వేతనాల జీవో చట్టాలను కేంద్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వము మరి ఆ జీవో చట్టాలను అమలు చేసి వెంటనే నెలకు 26,000 రూపాయల వేతనాన్ని కార్మికులకు అందించే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేయాలని మా యొక్క BLT యూనియన్ రాష్ట్ర కమిటీ తరఫున ప్రత్యేకంగా డిమాండ్ చేస్తారు.